అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ యోగాది నుంచి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు వీరిపైన? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి వారిని ఈ సంవత్సరం మనం గమనిస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు. వీళ్ళ ఆదాయం చూస్తే 11, వ్యయం 8. అంటే ఈ సంవత్సరం సంపాదన చాలా బాగుంది, ఖర్చు తగినంత ఉంది. అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ సువర్ణమూర్తిత్వం వల్ల వీళ్ళకి కలుగుతున్న ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు అయిపోతుంది జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1వ తారీఖు తర్వాత ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడో అప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం చాలా బాగుంటుంది. అలాగే రాహుకేతువులు కూడా అనుకున్నంత శుభ ఫలితాలని ఇవ్వడం లేదు. 5వ స్థానంలో రాహు ఉన్నాడు, 11వ స్థానంలో కేతు ఉన్నాడు. దానివల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితం. 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వల్ల ఏకాదశం, అక్కడ శని ఎప్పుడైతే ఉండి ఏకాదశాన్ని దృష్టితో చూస్తున్నాడో వీళ్ళు వ్యాపారస్తులైనటువంటి వాళ్ళకి చిన్న చిన్న ప్రతిబంధకాలు రావడం, అనుకున్నంత లాభాలు కనపడకపోవడం, కొన్ని ఇబ్బందులు వ్యాపారస్తులకు కనపడుతున్నాయి. సామాన్యులందరికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు, కానీ సంతానం పట్ల కొద్దిగా అనుకోనటువంటి మార్పులు కనపడ్డం, వాళ్ళకేదో అనారోగ్యం కలిగితే వీళ్ళకి ఆందోళన కలగడం, లేదా వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు ఎలా ఉంటున్నారు అనే ఆందోళన తెలుస్తూ ఉండడం లాంటివి కనపడుతున్నాయి. సంవత్సర ప్రారంభ కాలంలో గురుడి అష్టమ స్థాన స్థితి కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా సామాన్యంగా ఉండే పరిస్థితులే కనపడుతున్నాయి. విశేషంగా తలనొప్పి, మెడనరాల నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ప్రధానంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మాత్రం చక్కటి ధనవృద్ధి కనపడుతుంది. అంటే గురు భగవానుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ద్వితీయ స్థానం మీద ఉందో దానివల్ల దివ్యమైనటువంటి ధనలాభం సూచిస్తూ ఉన్నది. కాకపోతే నిలబడట్లేదు అనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి కంప్లైంట్. వృత్తి, ప్రాపంచిక సౌఖ్యాలన్నింటినీ చక్కగా అనుభవిస్తారు. పెద్దలైనటువంటి వాళ్ళకి చక్కటి ఆయుర్వృద్ధి కనపడుతుంది. ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. గురుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అన్ని రంగాల వాళ్ళు పురోభివృద్ధిని చెందుతారు. గురుడి మార్పు చాలా మంచి విషయంగా సూచిస్తుంది. అందరూ ఉన్నత విద్యలలో రాణిస్తారు. స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతలు కనిపిస్తున్నాయి. జూన్ తర్వాత మీరు ఏ పరీక్ష రాసినప్పటికి కూడాను ఉచ్చస్థితిలో ఉన్నటువంటి దృష్టి వృశ్చిక రాశి వారి మీద ఉంది. దానివల్ల వీళ్ళకి అన్ని రకాలుగా అభివృద్ధి కనపడుతోంది. చాలా చిన్న సమయంలోనూ చిన్న వయస్సులోనే విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మికపరమైన విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నత విద్యల్లో కూడా బాగా రాణించగలుగుతారు. అన్ని రకాల విద్యల్లోనూ వీళ్ళకి అభివృద్ధి కనపడుతుంది. విశేషంగా ఆధ్యాత్మిక విద్యల్లో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఏదైనా లలిత కళలు నేర్చుకునేటటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి ఈ సంవత్సరంలో కనపడుతుంది. అంతేకాకుండా వారసత్వ విషయాల్లో కూడా వీళ్ళు ముందు అంజ వేసి వాళ్ళకి రావాల్సిన ఆస్తుల్ని చక్కగా తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో కూడా స్థిరపడేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎప్పుడైతే ఇప్పటిదాకా ఉద్యోగాల్లో వాటిల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అన్ని విధాల బాగుంటుంది. డిసెంబర్ నెలలో వక్రగురుడు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఆధ్యాత్మిక సాధనల్లో వాటిల్లో కొద్దిగా అడ్డంకులు ఏర్పడతాయి. అంటే డిసెంబర్ నెల వరకు అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే పంచమంలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. ఆయన కొన్ని ఇబ్బందులు కలిగిస్తూనే మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటాడు. అల్టిమేట్గా మంచి విజయాన్ని పొందుతారు. సహనము, పట్టుదల, విజయం, సౌఖ్య సంపన్న జీవితాన్ని పొందుతారు.
కొద్దిగా ఈ సమయంలో సహనాన్ని చూపిస్తూ ఉంటారు. ఇదివరకటి కంటే ఆలోచన విధానం బాగా మారి ఉంటుంది. అదృష్టం చక్కగా ఉంది. క్రమశిక్షణ కలిగినటువంటి సంతానం వల్ల తల్లిదండ్రులకి సుఖాన్ని ఇస్తారు. అంటే వీళ్ళు చక్కగా ఉండడం వల్ల వీళ్ళ తల్లిదండ్రుల ఆనందాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారి తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తారు. తోబుట్టువులు కూడా వీళ్ళతో మంచిగా ఉండడం అనేటటువంటిది కనపడుతుంది. తల్లి ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నిమిత్తం వీళ్ళు డబ్బు ఖర్చు చేస్తున్నారో అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడలు, విద్య మరియు పరిశోధనల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రస్తుతం కలిసి రావట్లేదు అనే విషయాన్ని బాగా గమనించండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అంత అనుకూలం కాదు. విద్యార్థులు ఇంకొంచెం ఏకాగ్రతను పెంచుకొని కనుక చదువుకున్నట్లయితే మంచి విజయాలని సాధించబోతున్నారు. అలాగే రైతులకు పంట చక్కగా కలిసి వస్తుంది. వ్యవసాయము అనుబంధమైనటువంటి పరిశ్రమ వాళ్ళందరికీ కూడాను బాగుంది. యాంత్రిక పరిశ్రమ వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే సభలో స్వతంత్ర వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళకి, ఉదాహరణకి డాక్టర్లు స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు ఆ వృత్తిని క్రియేట్ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గౌరవము, హోదా పెరుగుతాయి. దూర ప్రాంతాలలో అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. జీతం పెరుగుతుంది. ఉద్యోగాల్లో చాలా బాగుంది. సహకారాలు అందుతాయి తోటి వాళ్ళ దగ్గర నుంచి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఎవరికి ఉద్యోగాలు లేవో వాళ్ళకి అనుకూలంగా ఉంది. 26 డిసెంబర్ నుంచి సైనిక, రాజకీయ, ఎలక్ట్రిక్ రంగంలో ఉన్న ఇంజనీర్లు, సాంకేతిక రంగాల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ తర్వాత ప్రమోషన్లు వస్తాయి. ప్రస్తుతం జీతం పెరుగుతుంది. అక్టోబర్, నవంబర్ సమయాల్లో మీకు పదవి కూడా ఉన్నతిగా రావడానికి, ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. సాంకేతిక రంగాల వాళ్ళకు కూడా చాలా బాగుంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అభివృద్ధిగా ఉంది. దూర ప్రాంతాల్లో నివాసం ఉండవలసిన పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత ఉన్నటువంటి కాలం, జూలై 26 తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అనుకూలమైతే, డిసెంబర్ తర్వాత నుంచి ఉండే కాలం మాత్రం కొద్దిగా ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవడం, సంవత్సరం చివరి భాగంలో కొద్దిగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి మనం ఫలితాలు చెప్పుకోవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంది. ఈ సంవత్సరంలో మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయం వైపుకే వెళుతుంది. అలాగే వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. గురుగారు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, లేకపోతే సెటిల్ అవ్వాలి ఫ్యామిలీతో అనుకునే వారికి ఈ ఏడాది ఇది చాలా మంచి కాలం. విదేశాల వారికి కలిసి వస్తుందంటారు. ఇప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సెటిల్మెంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సహజంగా అక్కడున్న వాళ్ళకు కూడా లేని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. రాహుకేతువుల మార్పు వల్ల వీళ్ళకి మంచి మంచి శుభయోగాలు కలగబోతున్నాయి. అర్ధాష్టమ రాహుదోషం ఒక్కటే కనపడుతుంది. కొంచెం దుర్గాదేవి ఆలయంలో ప్రతి మంగళవారం కుంకుమార్చన చేయించండి. సమస్త శుభాలు విదేశాల వాళ్ళకి కలుగుతాయి. ఒకవేళ పిల్లలు అక్కడ విదేశాల్లో ఉంటే తల్లిదండ్రులు ఇక్కడ మంగళవారం అర్చన చేయించండి. వాళ్ళకి మంచి శుభయోగాలు కలుగుతాయి. వాళ్ళ పేరు మీద ఇక్కడ తల్లిదండ్రులు చేయించవచ్చు. గురుగారు, ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, మేము కొత్తగా పెట్టుబడి పెడుతున్నాం మా బిజినెస్ మీద అనుకునే వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఏ వ్యాపారంలో కలిసి వస్తుందంటారు? ప్రధానంగా వృశ్చిక రాశి వారి యొక్క విధానం చూస్తే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో బాగా అభివృద్ధిగా రాణిస్తారు. ఇక వ్యాపారాలు అనే విషయానికి వచ్చేసరికి వీళ్ళకి మరి ప్రధానంగా కుజ సంబంధమైన యంత్రాలకు సంబంధించినటువంటివి, అంటే కర్మాగారాలు, ఏదైనా తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు, ఇటువంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. సామాజికంగా మనం చూస్తే ఏదైనా స్టోరు, అంటే కిరాణా స్టోర్ కానివ్వండి, ఇటువంటి వ్యాపారాలు కూడా బాగా చేయగలుగుతారు. రెండవది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీళ్ళు మంచిగా రాణించగలుగుతారు. ఈ మూడు వీళ్ళకి అనుకూలమైన వ్యాపారాలు. మరి వీరికి అదృష్ట సంఖ్య ఏంటంటారు? వీళ్ళకి అదృష్ట సంఖ్య 9గా ఈ సంవత్సరం చూపిస్తుంది. 9తో ప్రారంభించిన, 9తో ముగించిన, 9 అనేటటువంటి సంఖ్య వచ్చేటట్టుగా ఏ నెంబర్ని పూర్తి చేసినా వీళ్ళకి సమస్త శుభాలు కూడా కలుగుతాయి. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? రైతులకి చక్కగా పంట కలిసి వచ్చేటటువంటి కాలం కనపడుతున్నది.
మరి వాళ్ళకి ఎక్కడ నష్టం కనబడడం లేదు, అన్ని పంటలు కూడా అభివృద్ధిగానే కనబడదు. కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? ప్రధానంగా వీళ్ళకి సోమ గురు మంగళవారాలు బాగా కలిసి వస్తాయి. సోమవారం, మంగళవారం, గురువారం ఏ పని చేసినా కూడా శుభయోగాలే కనపడుతున్నాయి. గురుగారు, మరి ఇప్పటివరకు అన్ని రంగాలను పరిశీలించాం కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రధానంగా వీళ్ళకి ద్వితీయార్థమే బాగుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా ప్రథమార్థం చాలా బాగుంది, ఆర్థిక పరంగా ద్వితీయార్థం చాలా బాగుంది. ఏదైనా ప్రారంభించాలంటే ద్వితీయార్థంలో చేసుకోవాలి. ద్వితీయార్థంలో ప్రారంభించాలి. పెట్టుబడులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా జూన్ తర్వాత ప్రారంభం చేస్తే మంచి. మరి సంవత్సరం అంతా అందరికీ బాగుండాలంటే వృశ్చిక రాశి వారికి ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రధానంగా వీళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం బాగా కనపడుతుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి దుర్గాదేవి ఆలయంలో దర్శనం చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, అలాగే శని భగవానుడి యొక్క ప్రతికూలం కూడా కొద్దిగా కనపడుతూ ఉన్నది కాబట్టి శివాలయంలో ఉండే పార్వతీదేవికి ఎక్కువ అర్చనలు మంగళవారం పూట చేయడం, రాహుకాల దీపం పెట్టుకోవడం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. గురుగారు, మొత్తం ఇదే సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.